రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. సింగపూర్ ఆసుపత్రిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కు చికిత్స అందిస్తున్నారు వైద్యులు. మార్క్ శంకర్ కోలుకుంటున్నట్లుగా వైద్యులు వెల్లడించారు. ఊపిరితిత్తుల్లో పొగ చేరడంతో సంబంధిత పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. 3 రోజుల పాటు వైద్యుల సమక్షంలో పరీక్షలు చేయాల్సి ఉంటుందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. సింగపూర్లోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు చిరంజీవి ఉన్నారు. రైట్, ఏదైతే నిన్న జరిగినటువంటి ఘటన ఉందో ఘటనకు సంబంధించి ఇంకా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఇంకా హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. చిరంజీవితో పాటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అక్కడే హాస్పిటల్ వద్ద ఉన్నటువంటి సిచ్యువేషన్. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ద్వారా తెలుసుకుందాం. హరీష్, డాక్టర్స్ అయితే ప్రమాదం ఏం లేదు, కానీ 3 days అయితే అబ్జర్వేషన్లో ఉంచాలని చెప్తూ ఉన్నారు. ప్రజెంట్ అయితే అక్కడ పవన్ కళ్యాణ్తో పాటు చిరంజీవికి కూడా హాస్పిటల్ దగ్గర ఉన్నట్టు తెలుస్తుంది. సింగపూర్లో డీటెయిల్స్ ఏంటి? ప్రజెంట్ అయితే శంకర్ ఆరోగ్యం కొంతవరకు నిలకడగానే ఉంది. అయితే ఈ అంశానికి సంబంధించినంత వరకు కూడా ఊపిరితిత్తుల్లో కొంతవరకు కూడా వాటర్, అదేవిధంగా పొగ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో దట్టమైనటువంటి పొగలో రావడంతో ఊపిరితిత్తులోకి పొగ వెళ్ళిపోయింది. పొగ వెళ్ళిన తర్వాత కొంతవరకు కూడా శ్వాస సంబంధితమైనటువంటి ఇబ్బంది తలెత్తింది. అందులో భాగంగానే కొంతవరకు ఊపిరి పల్స్ రేట్ అనేది నార్మల్ గా వచ్చేంత వరకు కూడా 3 రోజుల పాటు ఐసీయూలో పర్యవేక్షణలో ఉంచాలని చెప్పి కూడా వైద్యులు నిర్ణయించారు. అందులో భాగంగానే ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే వైద్యానికి సంబంధించినంత వరకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా నిరంతరం వైద్యులు మార్క్ శంకర్ ని ప్రత్యేకమైనటువంటి ఐసీయూలో ఉంచి ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే సింగపూర్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదేవిధంగా చిరంజీవి కూడా సింగపూర్ వెళ్లారు. అక్కడ మార్క్ శంకర్ కి సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితులపైన ఎప్పటికప్పుడు అధికారులు, వైద్యాధికారులతో సంప్రదింపులు చేస్తున్నారు. ప్రజెంట్ అయితే ఆరోగ్యం నిలకడగా ఉంది. అయితే కొంతవరకు ఊపిరి సంబంధితమైనటువంటి ఇబ్బందులు ఎందుకంటే శ్వాస తీసుకోవడానికి పొగ వెళ్లిపోయినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ఇబ్బంది ఉన్నటువంటి నేపథ్యం, వయసు చిన్నది కావడంతో ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడేటువంటి అవకాశం కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని వైద్య పర్యవేక్షణలో ఉంచాలని నిర్ణయించారు. ప్రజెంట్ అయితే ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టుగా వైద్యులు వెల్లడించినట్టుగా సమాచారం అందుతుంది.